ఏ స్వామి శేషగాడి కనపడ్డా? వాడు కనిపిస్తే ఎప్పుడు వాడిని చంపేస్తా. అంటే చాలా మంది దగ్గర అప్పులు చేసాడు. నా బాకీ ఎలా వసూలు చేసుకోవాలి, ముందు వసూలు చేసుకోవాలని. ఓకే. ఒరే శేషిగా నా దగ్గర అప్పు చేసి ఇక్కడ తప్పించుకుని వచ్చి పళ్ళు తాగుతున్నావా? నా బాకీ వసూలు అయ్యేదాకా నిన్ను సాగు కొట్టకపోతే అడగరా. ఒరే శేషిగా ఏం చెప్తున్నారా? కళ్ళు కానీ దుబ్బి ఏంటండి కనిపించలేదా? కళ్ళు తాగుతున్నా అండి. ఎదవేటకరాలు ఆడేమనుకో గోప పగిలిపోద్రా. ఏంటండి ఎట్కారం ఏంటండి? ఇప్పుడు మీరు వెళ్తా ఉంటారు, నేను వచ్చి అంటే రాజుగారు ఏం చేస్తున్నారు అన్నాను అనుకోండి, మీరు కింద మాండదా అండి? ఇది అంతే. ఎదవ నాటకాలు చేయక ఒరే నన్ను చూస్తే రోజు గిజ్జి ఉనికిపోయేవాడు. ఇయ్యాలేంట్రో చాలా తేడాగా మాట్లాడుతున్నావు అండి. ఎండ ఎక్కిపోతుంది, కళ్ళు పుల్లు పడిపోద్ది. ఒక 10 నిమిషాలు ఆగండి, తాగేసి మాట్లాడుతున్నాను. అండి తాగొద్దండి. అండి మీ అప్పు తీర్చడం కోసం నేను కళ్ళు తాగుతున్నాను అండి. ఒక్క 2 నిమిషాలు నేను కళ్ళు తాగేసి మీ అప్పు గురించి మాట్లాడదాం అండి. ఒక్క 2 నిమిషాలు ఉండండి, కళ్ళు తాగేసి అప్పుడు మీ మా గురించి మాట్లాడుకుందాం లేదండి. ముందర నా బాకీ కట్టు, అప్పుడు కళ్ళు తాగి. కళ్ళు తాగడమంటే అండి ఆ బాకీ తీర్చడం కోసం 2 రోజుల నుంచి ఆలోచించి కళ్ళు తాగుతున్నాను. ఇటువంటి నా బాకీ కట్టు ముందర. అయ్యి బాబు బాకీ కడతానా? కళ్ళు తాగనమండి కడతానా? నువ్వు బాకీ కట్టకపోతే నీ రక్తం నేను తాగితా. రక్తం తర్వాత తాగుతారు కానీ ముందు కళ్ళు తాగనమండి. నువ్వు కాదు కానీ నేను చూపించాను 4 నిమిషాలు ఎలాగ అయ్యి బాబు తాగేసాడు. అవసరమైతే ఇంకో కళ్ళు ఇప్పిస్తానండి. ఇది వద్దండి ఏండే. అయ్యి బాబోయ్ ఇప్పుడు శవాలకు బండి ఫోన్ చేయాలా, అంబులెన్స్కి ఫోన్ చేయాలా? ఏం అర్థం కావట్లేదు. శవాల బండి అంబులెన్స్నా అంటే ఈ ఏళ్ళ నిన్ను పచ్చడి కింద కుమ్మేయటం ఖాయం, నువ్వు సత్తం ఖాయం. రే నువ్వు శవాల బండికే ఫోన్ చేయరా రమ్మని. శవాల బండి కాదు, నా బోందా కాదండి. నేను మీ బాగా తీర్చలేక చచ్చిపోతానని చెప్పేసి అందులో జలకల మందు కలుపుకుని తాగుతున్నా అంటే ఇలాగా మీరు వచ్చి లాగేసుకుని తాగేస్తున్నారు. కానీ మీరు ఎంత మంచి వాళ్ళండి. నాకు అప్పట్లో ఆదుకోవడానికి నాకు డబ్బులు ఇచ్చి సాయం చేశారు. ఇప్పుడు నా ప్రాణాలు కాపాడడానికి నేను తాగేదాన్ని తీసుకుని మీరు తాగేస్తున్నారా? మీరు గొప్ప వాళ్ళు అండి, గొప్ప వాళ్ళు మాట్లాడుతున్నారా?